హలో ఎవ్రీవన్. ఎగ్జామ్ అయిపోయి 3 డేస్ అవుతుంది కదా! ఈ వీడియోలో నా ఎక్స్‌పీరియన్స్ ఏంటి అని చెప్తున్నాను. ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుంది. ఎగ్జామ్ పేపర్ ఎలా వచ్చింది అని. ఫైనల్లీ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయింది. ఎగ్జామ్ కంప్లీట్ అయ్యే వరకు కూడా చాలా భయంగానే ఉంటుంది కదా! ప్రతిసారి ప్రతి ఇయర్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి భయంగానే ఉంటుంది. 2023 పేపర్ లెవెల్‌లో ఇచ్చినా కానీ రాయొచ్చు అని అనుకున్నాం. పీవైక్యూస్ కూడా ప్రిపేర్ అయ్యాము నీట్‌గా. భయం ఎందుకు అంటే ప్యాటర్న్ చేంజ్ అవుతుందేమో, క్వెషన్స్ ఎలా అడుగుతారు అని ఈ భయమైతే ఉంటుంది. క్వెషన్ పేపర్ ఫస్ట్ ఇవ్వగానే నాకు సెట్ సి వచ్చింది. మోస్ట్‌లీ హిస్టరీలో ఏన్షియంట్ అండ్ మెడివల్ నుంచి ఎవ్రీ ఇయర్ క్వెషన్స్ చాలా తక్కువగా వస్తాయి. మోడర్న్ హిస్టరీకి ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది అని మనందరికీ తెలుసు. మోస్ట్‌లీ పాలిటీ, జియోగ్రఫీ, ఎకానమీ, ఎన్విరాన్మెంట్, ఐఆర్ ఇవి ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది. ఫస్ట్ పాలిటీ అండ్ జియోగ్రఫీ క్వెషన్స్ చూద్దామని పేపర్ ఫ్లిప్ చేస్తూ ఉన్నాను. పాలిటీ క్వెషన్స్ కనిపించాయి. బట్ ఎగ్జాక్ట్‌గా ఇవి పాలిటీ క్వెషన్సేనా అని అర్థం కాలేదు. పాలిటీ చూశాను. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ అన్నీ చూస్తూ ఉన్నాను. అండ్ సడన్‌లీ నాకు కేస్ స్టడీస్ కనిపించాయి. ఓకే, ఆన్సర్ చేద్దామని అలానే క్వెషన్ సాల్వ్ చేద్దాం అని చూస్తూ ఉన్నాను. 1 అవర్ టైం అయిపోయింది. 1 అవర్‌లో నేను మోస్ట్‌లీ ఒక 12-13 క్వెషన్స్ మాత్రమే పెట్టాను అంతే. బ్యాక్ నుంచి స్టార్ట్ చేశాను ఆన్సర్స్ సాల్వ్ చేయడం. 1 అవర్ అయిపోయింది అని చెప్పగానే ఆన్సర్స్ ఎన్ని చేశాను అని చెక్ చేసుకుంటూ ఉన్నాను. ఓన్లీ 12-13 మాత్రమే 1 అవర్‌లో ఆన్సర్ చేశాను. సో టైం చాలా తీసుకుంది. క్వెషన్స్ చదివి అండ్ ఇచ్చిన ఆప్షన్స్‌ని అర్థం చేసుకోవడానికి చాలా టైం పట్టింది. నాకే కాదు చాలా మందికి అలానే ఫీల్ అయ్యి ఉంటారని అనుకుంటున్నాను. బికాస్ ఈ ప్యాటర్న్ అనేది అందరికీ కొత్త. అండ్ ఎథిక్స్‌ని యాడ్ చేశారు. పాలిటీ, ఎకానమీ, జియోగ్రఫీ నుంచి వెయిటేజ్ చాలా తగ్గిపోయింది. పీవైక్యూస్ ఎవరు సాల్వ్ చేశారో వాళ్ళకైతే అర్థమవుతుంది నేనేం చెప్తున్నాను అని. నెక్స్ట్ 1 అవర్ ఉంది అని చెప్పగానే నెక్స్ట్ క్వెషన్స్ చూస్తూ ఉన్నాను సాల్వ్ చేద్దామని. కొన్ని తెలియకపోయినా జస్ట్ గెస్ చేసి పెట్టాను. కొన్ని థింక్ చేసి ఆన్సర్ చేశాను. కొన్ని తెలిసి ఆన్సర్ చేశాను. అండ్ లాస్ట్ ఎగ్జామ్ పేపర్ ఇచ్చే టైంకి నేను ఆన్సర్ చేసిన క్వెషన్స్ అయితే 61-62 అంతే అండి. ప్రాపర్‌గా కౌంట్ చేయడానికి కూడా టైం కుదరలేదు. సో అంతే ఆన్సర్ చేశాను. టైం అస్సలు సరిపోలేదు. 61-62 కూడా నేను మోస్ట్‌లీ గెస్ చేసి పెట్టినవే చాలా ఉన్నాయి. అండ్ మీరు అనుకోవచ్చు ఇన్ని ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నారు కదా అని. ఎన్ని ఇయర్స్ నుంచి ప్రిపేర్ అయినా ప్రతి ఒక్కరికి మీ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్‌లో ఎవరైనా ఉన్నా జస్ట్ డోంట్ డిస్కరేజ్ దెమ్. వాళ్ళని డీమోటివేట్ చేయకండి. మేము చదివింది మాకే తెలుసు. పేపర్ ఎలా వచ్చింది అని కూడా మాకే తెలుసు. ఎవరైతే ఎగ్జామ్ రాయలేదో రాసిన వాళ్ళని జడ్జ్ చేయడానికి ట్రై చేయకండి. ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ. బికాస్ వాళ్ళు చాలా లో ఫీల్ అవుతారు. పేపర్ ఎలా వచ్చింది అని రాసిన వాళ్ళకే అర్థమవుతుంది. అండ్ నేను ఈ ఎగ్జామ్ రాసి నాకు అర్థమైంది ఏంటంటే కంప్లీట్‌గా యూపీఎస్సీ మీద మనం డిపెండ్ అవ్వకూడదు అని. అన్‌ప్రెడిక్టబుల్ అని అంటాం. కానీ మరి ఇంత అన్‌ప్రెడిక్టబుల్ అని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నా ఎక్స్‌పీరియన్స్ అండ్ నేను సెల్ఫ్‌గా ఫీల్ అయింది ఏంటి అంటే కంప్లీట్‌గా యూపీఎస్సీ పైన డిపెండ్ అవ్వాలి అని అనుకోవట్లేదు. నేను వేరే ఎగ్జామ్స్‌కి కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఇన్ని డేస్ నేను ఓన్లీ యూపీఎస్సీ మీదనే డిపెండ్ అయి ఉన్నాను. ఆప్షన్ బి కూడా చూడాలి అని నేను అనుకుంటున్నాను. ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఫెల్లో యాస్పిరెంట్స్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళకి కూడా చెప్తున్నాను. కంప్లీట్‌గా యూపీఎస్సీ పైన డిపెండ్ అవ్వకండి. ప్లాన్ బి చూసుకోండి. యూపీఎస్సీ 2026 ప్రిలిమ్స్ పేపర్ చూసిన తర్వాత నాకు వచ్చిన ఒపీనియన్ ఇది. మీరు ఎలా రాశారు అని నాకు కమెంట్ చేయండి. అండ్ మీ ఎక్స్‌పీరియన్స్‌ని కూడా షేర్ చేయండి. సీసాట్ అయితే ఓకే. ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ అయితే చాలా కాంప్లికేటెడ్‌గా ఉంది. బట్ మేనేజబుల్ అనిపించింది. అండ్ మ్యాథ్స్, యాప్టిట్యూడ్ ఈ సెషన్స్ అయితే కొంచెం కష్టంగానే అనిపించింది. జీఎస్ 1 అయితే చాలా టఫ్ అనిపించింది. నా ఒపీనియన్ అయితే ఇది. మీరు ఎలా రాశారు అని కమెంట్ చేయండి. ఎవరైతే మంచిగా రాయలేదో ఇట్స్ ఓకే అండి. అన్ని సార్లు మనకు ఫేవర్‌గా ఉండదు. ఇది మన చేతిలో లేదు. ప్రిపేర్ ఫర్ నెక్స్ట్ ఇయర్. లేకపోతే ఆప్షన్ బికి వెళ్ళాలి అంటే ఆప్షన్ బికి వెళ్ళండి. ఇయర్స్ అండ్ ఇయర్స్ దీనిపైన వేస్ట్ చేయొద్దు. అండ్ మీరు లోగా ఫీల్ అవ్వద్దు. నేను లోగా ఫీల్ అయ్యాను. బట్ ఇట్ స్టిల్ హ్యాపెన్స్ ఇన్ ఎవ్రీవన్స్ లైఫ్. మంచిగా ప్రిపేర్ అవ్వండి. వేరే ఎగ్జామ్స్‌కి కూడా ట్రై చేయండి.
థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.